మన దృశ్య మేకప్ ట్రైనింగ్ అకాడమీలో ఒక ఇంపార్టెంట్ ఏంటంటే తను స్వతహాగా ఒక మాస్టర్, ఒక ప్రొఫెషనల్ యోగా టీచర్ ఆమె. ప్లస్ ఆమెకంటూ ఒక అకాడమీ ఉంది యోగా టీచర్. కానీ బ్యూటీ మీద ఉన్న తన ఇష్టంతో తను ఈరోజు ఈ 40 రోజులు ట్రావెల్ చేసి తను మేకోవర్తో నేర్చుకొని రియల్లీ ఎక్స్ట్రాడినరీగా తన కాన్ఫిడెన్స్ని కానీ తన డెడికేషన్ని కానీ ఈరోజు రియలిస్టిక్గా పెట్టి తను సక్సెస్ అయింది. థ్యాంక్ యూ భార్గవి గమ్మ. తన మేకోవర్ కూడా ఈరోజు తెలుస్తుంది. ఒక్కసారి మీ 4 మాటలు మీ అనుభూతిని చెప్పండి దృశ్యకి. నమస్తే అండి, నా పేరు భార్గవి. ముందుగా వేణు సార్కి చాలా చాలా శుభాకాంక్షలు అండి. అంటే ఇంత మంచి ఇన్స్టిట్యూట్ అనేది ఒక 10 years బ్యాకే ప్లాన్ చేశారు. అప్పుడు అనుకోకుండా మా ఇన్స్టిట్యూట్కి వచ్చేసి నేను కొంచెం మేకప్ చూపించండి వేణు గారు అంటే జస్ట్ చూపించారు. కానీ అప్పుడే అన్నాం అనమాట, మేకప్ స్టూడియో పెట్టండి, అందులో మంచి క్లిక్ అవుతుందని చెప్పాము. కాకపోతే ఏంటంటే కొన్ని కారణాల వల్ల నేను మేకప్కి అప్పుడు ప్రొఫెషనల్ కోర్స్ నేర్చుకోలేకపోయాను. సో అంటే రియలైజ్ అయ్యి నేను వచ్చే వరకు ఇంచుమించు నా ఏజ్ అంతా అయిపోయింది. అదే పాయింట్ చేశారు వేణు గారు. అంటే ఈ ఏజ్లో కూడా మేకప్ ఏం చేస్తారు అన్న థాట్లోనే ఉన్నారనమాట. జనరల్గా ఆ పాయింట్లోనే అంటే మా ఇంట్లో వాళ్ళు కూడా అన్నారు, ఈ ఏజ్లో నీకు మేకప్ అవసరమా, ప్రొఫెషనల్ మేకప్ అవసరమా అంటే అంటే అదొక ఎప్పుడు బాధపడలేదు. కాకపోతే ఏంటంటే అదొక అంటే ఏమంటాం, ఎందుకు చేయలేను, ఏజ్తో మేకప్ ప్యాషన్ అన్నది ఇంపార్టెంట్. అంటే ఏదైనా పని చేసినప్పుడు ప్యాషన్ కావాలి. అంటే వర్క్ లాగా చేయొద్దు, జాబ్ లాగా చేయొద్దు. ఏది చేసినా ప్యాషన్తో చేసినప్పుడు డెడికేషన్ ఒకటి ఇంటూ అవుతుంది. ప్లస్ ఇంకోటి మన ఇంట్రెస్ట్ ఒకటి ఇంక్లూడ్ అవ్వడం వల్ల మనకు అవుట్పుట్ అనేది బాగా రిజల్ట్ వస్తుంది అన్న ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్తో ముందుకు వచ్చాను. సో మ్యాక్సిమం నేను ఒక 45 days ట్రావెల్ అయ్యాను వేణు సార్తోని. సో నేను యోగా క్లాస్ చెప్పుకుంటూ క్లాస్కి లేట్గా రావడంలో కొంచెం డిస్టర్బ్ అయ్యేది. కానీ వేణు సారే మీరు క్లాస్కి వస్తున్నారా లేకపోతే మా కోసం వస్తున్నారా అని కూడా దబాయించేవాళ్ళు. అంటే కరెక్టే కదా, మనం వచ్చేది మనం నేర్చుకోవడానికి. అంటే ఇక్కడ ఏదో టైం పాస్ చేసి వెళ్ళడానికి అయితే కాదు, చేస్తున్నాం మనం 100% అన్నది గ్యారంటీ, ఎఫర్ట్ ఇవ్వాలి. ప్లస్ ఎందుకంటే మనం మంచి చేయనప్పుడు మన మౌత్ ఏదో చెప్తుంది బయట వాళ్ళకి. సో అదే ఈ అకాడమీతో ఇంపాక్ట్ అయినప్పుడు డైరెక్ట్ వేణు సార్ మీద ఇంపాక్ట్ అవుతుంది. సో అది దానికి కారణం ఏంటంటే స్టూడెంట్స్ కూడా టైం మెయింటైన్ చేయాలి. ప్యాషన్తోని ఈ వర్క్ నేర్చుకున్నట్టయితే 100% సాధించవచ్చు. ఇదేంటంటే ఏజ్ ఫ్యాక్టర్ కాదండి, ప్యాషన్ అన్నది మెయిన్ ఇంపార్టెంట్. ఏజ్తో సంబంధమే లేదు. సో నా అంటే కళ అనమాట. నాకు నేను యోగా టీచర్ని అయినా నాకు ఒక అంటే ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ కావాలని ఒక కళ. కాబట్టి మా హస్బెండ్ని బాగా టార్చర్ చేసి తీసుకొచ్చాను. అట్ ద ఫైనల్ ఎండ్ ఇలా చేశాను. నేను ఇన్ కేసు ఇలా రెడీ అయినా మా పిల్లలు నమ్మట్లేదు, నువ్వేంటి ఇంత అందంగా కనిపిస్తున్నావు, మేకప్ అంటే ఇంత ఏమంటాం అద్భుతం చేస్తుందా అంటే ఒరిజినల్గా చూస్తుంది ఎలా ఉంది, మేకప్ చేస్తే ఎలా ఉంది, ఎవరినైనా బెడ్ నుంచి లేచి వచ్చాక చూడాలంటారు, పెళ్లి పిల్లలని అయితే బెడ్ నుంచి లేవగానే చూడాలంటారు. కానీ మేకప్ ఇంత మిస్మరైజ్ చేస్తుంది అని ఇంట్లో కూడా చాలామంది అంటున్నారు. సో దీనికి అన్నిటికి కారణం వేణు సారే. మాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. గ్రేట్. అంటే వాళ్ళ ఏదైతే డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఏదైతే వచ్చారో అది మనం చేయగలిగాం. ఇంతకంటే ఏం కావాలి? రియాలిటీ. దృశ్య మేకప్ ట్రైనింగ్ అకాడమీ.